నమస్తే ఫిజిక్స్ తెలుగులో ఛానల్ కి స్వాగతం. లాస్ట్ లెక్చర్ లో మనం గాస్ లా స్టేట్మెంట్ దాన్ని వెరిఫై చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసాం. ఈ లెక్చర్ లో మనం గాస్ లా కంటిన్యూషన్ చూస్తాము. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ గాస్ లాని స్టడీ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి స్టూడెంట్ కంటే, గాస్ లాని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ని అర్థం చేసుకోవడం వల్ల క్లారిఫై అవుతాయి. గాస్ లాని ఈజీగా అప్లై చేసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us బిగిన్. సో ఇక్కడ మనం ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ని స్టడీ చేస్తాము అండర్ గాస్ లా. సో ఫస్ట్ పాయింట్ ఏమని చెప్తుంది అంటే, గాస్ లా ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్. ఓకే, సో మనకి సర్ఫేస్ షేప్ ఇదే ఉండాలి అలా ఏం లేదు. ఎలాంటి సర్ఫేస్ షేప్ ఉన్నా సైజ్ ఏది ఉన్నా గాస్ లాని అయితే అప్లై చేయొచ్చు. రిజల్ట్ అయితే మనకి క్యూ బై ఎప్సిలాన్ నాట్ కి ఈక్వల్ అవుతుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 1 కూలుంబ్ చార్జ్ ని నేను ఒక 1 సెంటీమీటర్ రేడియస్ ఉన్న స్పెరికల్ సర్ఫేస్ లో ఎన్క్లోజ్ చేస్తే నాకు ఆ టోటల్ ఫ్లక్స్ ఎంత అయితే ఎన్క్లోజ్ అవుతుందో ఆ సర్ఫేస్ వల్ల, అదే సేమ్ 1 కూలుంబ్ చార్జ్ ని 10 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న ఒక స్పెరికల్ సర్ఫేస్ లో ఎన్క్లోజ్ చేసినా అంతే వస్తుంది. అంటే సైజ్ తో డిపెండెన్స్ లేదు. అదే 1 కూలుంబ్ నెట్ ఛార్జ్ ని, ఇక్కడ ఇది మనం మాట్లాడేది నెట్ ఛార్జ్ అన్నమాట. 1 కూలుంబ్ అనేది నెట్ ఛార్జ్. అదే 1 కూలుంబ్ నెట్ ఛార్జ్ ని ఒక క్యూబికల్ సర్ఫేస్ లో ఎన్క్లోజ్ చేసినా గానీ సేమ్ ఫ్లక్స్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి నెట్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ టోటల్ ఫ్లక్స్ అనేది ఓన్లీ నెట్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. షేప్ సైజ్ మీద డిపెండ్ అవ్వదు. ఏ షేప్ అయినా తీసుకోవచ్చు, సర్ఫేస్ కి ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. అది పాయింట్ నెంబర్ 1 మనకి క్లారిటీ ఇస్తుంది అనమాట దానికి సంబంధించి. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, ఈ గాస్ లాలోని ఏ పాయింట్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. సెకండ్ పాయింట్ చూస్తే చూడండి, ఇక్కడ మనకి టోటల్ ఫ్లక్స్ కి ఫార్ములా ఏంటి, క్యూ బై ఎప్సిలాన్ అన్నట్టు కదా. క్యూ అంటే టోటల్ ఛార్జ్. ఈ టోటల్ ఛార్జ్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్ లో ఎక్కడైనా ప్రెసెంట్ అయి ఉండొచ్చు అంట. అంటే టోటల్ సర్ఫేస్ క్లోజ్డ్ సర్ఫేస్ లో ఓన్లీ సెంటర్ దగ్గరనే ఉండాలి అని రూల్ ఏం లేదు. ఓకే, లేదు ఒక పర్టికులర్ ప్లేస్ లోనే ఉండాలని రూల్ ఏం లేదు. ఎక్కడైనా ఉండొచ్చు. టోటల్ ఫ్లక్స్ మాత్రం ఎక్కడ ఉన్నా టోటల్ ఫ్లక్స్ మాత్రం క్యూ బై ఎప్సిలాన్ నాటే అవుతుంది. అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, సో దీన్ని అర్థం చేసుకుంటే మన స్టూడెంట్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో థర్డ్ పాయింట్ ఏంటిది, థర్డ్ పాయింట్ ఏమని చెప్తుంది అంటే, మనం గాస్ లాని అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆ చార్జ్ ని ఎన్క్లోజ్ చేస్తూ ఒక సర్ఫేస్ ని తీసుకుంటాం కదా. ఆ సర్ఫేస్ అనేది ఒక ఇమాజినరీ సర్ఫేస్, అంటే అది రియల్ సర్ఫేస్ కాదు, ఒక ఇమాజినరీ సర్ఫేస్. సో ఆ సర్ఫేస్ కి పేరు ఏమని ఇచ్చారంటే గ్యాషియన్ సర్ఫేస్ అని ఇచ్చారనమాట. ఓకే, మనం కన్సిడర్ చేసుకుంటున్న ఒక క్లోజ్డ్ ఇమాజినరీ సర్ఫేస్ ని గ్యాషియన్ సర్ఫేస్ అంటారు. ఓకే, రియల్ సర్ఫేస్ కాదు, ఇమాజినరీ సర్ఫేస్. ఇలాంటి ఒక సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన కండిషన్ ఏంటిది అంటే, మనం అంటే గాస్ లాని అప్లై చేయాలంటే గ్యాషియన్ సర్ఫేస్ కంపల్సరీ. ఆ గ్యాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక కండిషన్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ కండిషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన గివెన్ స్పేస్ లో పాయింట్ చార్జెస్ ఉన్నాయి అనుకున్నాం. చూడండి, ఇక్కడ డయాగ్రామ్ 1 లో పాయింట్ చార్జెస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ చార్జెస్ ని ఎన్క్లోజ్ చేస్తూ నేను ఒక బ్లూ మార్క్ తో మీకు ఒక సర్ఫేస్ ని తీసుకున్నా, 3 డైమెన్షనల్ సర్ఫేస్ ని కన్సిడర్ చేశాను అనమాట. ఈ సర్ఫేస్ అనేది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ పాయింట్ చార్జ్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడం అనేది రాంగ్ అనమాట. ఆ పాయింట్ చార్జ్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ మనం గ్యాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఎందుకు రాంగ్ సార్ అంటే, యాక్చువల్ గా మన పర్పస్ ఏంటిది, గ్యాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత టోటల్ ఫ్లక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఎన్క్లోజ్డ్ బై ద సర్ఫేస్. అలా చేయటానికి మనకి ఆ గ్యాషియన్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఈ రిమైనింగ్ చార్జెస్ వల్ల నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అదొక ఫైనైట్ వాల్యూ ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం గ్యాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పాయింట్ చార్జ్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందో, ఆ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అబ్నార్మల్ గా గ్రో అయ్యి అక్కడ ఒక ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. సో ఆ పాయింట్ దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయలేము. సో కాబట్టి మన కండిషన్ ఏంటిది, గ్యాషియన్ సర్ఫేస్ ని కనుక పాయింట్ చార్జెస్ ఉన్న స్పేస్ లో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ సర్ఫేస్ అనేది పాయింట్ చార్జ్ ని ఇంటర్సెక్ట్ చేయకూడదు. ఓకే, యా సరే. అంటే ఏంటిది, ఆ పాయింట్ చార్జ్ అనేది ఎయిదర్
సర్ఫేస్ కి లోపలన్నా ఉండొచ్చు, బయట అయినా ఉండొచ్చు, కానీ సర్ఫేస్ మీద ఉండకూడదు పాయింట్ చార్జ్ అయితే, గుర్తుపెట్టుకోండి. సరే, మరి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంటిన్యూస్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అనుకుందాం. ఒక ఆబ్జెక్ట్ అనేది కంటిన్యూస్ గా చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇక్కడ ఒక సెకండ్ డయాగ్రామ్ లో ఒక కండక్టింగ్ రాడ్ ని కన్సిడర్ చేశాను. ఆ రాడ్ తీసుకున్న చార్జ్ అనేది పాజిటివ్ చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద రాడ్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక గ్యాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేశాను. కానీ ఈ గ్యాషియన్ సర్ఫేస్ ఈ సెకండ్ డయాగ్రామ్ లో చూడండి, కండక్టింగ్ రాడ్ ని క్రాస్ చేస్తూ వెళ్తుంది, అంటే దాన్ని ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్తుంది. మరి ఇది కరెక్టా కాదా అంటే, చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కనుక కంటిన్యూస్ గా ఉంటే అలాంటి చార్జ్ డిస్ట్రిబ్యూషన్ బాడీలో గ్యాషియన్ సర్ఫేస్ అనేది ఆ చార్జ్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ వెళ్ళినా రాంగ్ కాదు, అది కరెక్టే. సో ఈ పాయింట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓన్లీ మీరు పాయింట్ చార్జెస్ కి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు గ్యాషియన్ సర్ఫేస్ అనేది ఇంటర్సెక్ట్ అవ్వద్దు. కంటిన్యూస్ చార్జెస్ ఉన్నప్పుడు మీకు ఆ ప్రాబ్లం రాదు, ఎందుకంటే అలా ఇంటర్సెక్ట్ చేసిన ప్రతి పాయింట్ దగ్గర సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది ఫైనైట్ ఉంటుంది, ఇన్ఫినైట్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, మనం కన్సిడర్ చేసిన సర్ఫేస్ లో ఓకే ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఉంది కదా, ఆ క్యూ ఏం ఇండికేట్ చేస్తుందంట, సర్ఫేస్ లోపల ఉన్న చార్జ్ ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తుంది, సర్ఫేస్ కి బయట ఉన్న చార్జ్ ని ఇంక్లూడ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ స్పేస్ లో నేను కొన్ని పాయింట్ చార్జెస్ ని తీసుకున్నా, Q1 నుంచి Q7 దాకా మొత్తం 7 పాయింట్ చార్జెస్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. నేను ఒక గ్యాషియన్ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేశాను బ్లూ కలర్ మార్క్ తో, గ్యాషియన్ సర్ఫేస్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ, ఈ PQR అనేవి చార్జెస్ కాదు, జస్ట్ ఆ సర్ఫేస్ మీద కొన్ని పాయింట్స్ ని తీసుకున్నా అంతే, చార్జెస్ ఓన్లీ రెడ్ కలర్ లో ఉన్నవే చార్జెస్ అనమాట. ఓకే, ఈ సర్ఫేస్ ని కన్స్ట్రక్ట్ చేశాను కదా, చూడండి ఇక్కడ ఈ సర్ఫేస్ ఎక్కడ కూడా పాయింట్ చార్జ్ ని ఇంటర్సెక్ట్ చేయట్లే. సో ఉంటే చార్జెస్ లోపలన్నా ఉన్నాయి, బయట అన్నా ఉన్నాయి, సర్ఫేస్ మీద ఏ చార్జెస్ లేవు. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను గాస్ లాని అప్లై చేస్తే క్యూ బై ఎప్సిలాన్ నాట్ అనేది టోటల్ ఫ్లక్స్ ని ఇండికేట్ చేస్తుంది. దాంట్లో క్యూ అనేది ఓన్లీ ఆ గాషియన్ సర్ఫేస్ లోపల ఉన్న చార్జెస్ యొక్క సమ్ మాత్రమే, బయట సైడ్ ఉన్న చార్జెస్ ని మనం కన్సిడర్ చేయాలి. సో ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని కనుక మీకు డౌట్ వస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి. ఇక్కడ చిన్న క్వశ్చన్ లాగా, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. యాక్చువల్లీ ప్రూవ్ దట్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ గాస్ లా క్యూ బై ఎప్సిలాన్ నాట్ క్యూ ఇస్ ద నెట్ చార్జ్ ఇన్సైడ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఓన్లీ, అంటే ఓన్లీ ఆ క్యూ అనేది ఇన్సైడ్ చార్జ్ మాత్రమే అని మనం ప్రూవ్ చేయాలంట. సో దానికి ఇక్కడ ఒక డయాగ్రామెటికల్ ప్రూఫ్ తీసుకున్నాను, చూడండి. ఇక్కడ స్పేస్ లో నేను ఒక 3 చార్జెస్ ని కన్సిడర్ చేశాను, Q1, Q2, Q3 అని. సో గ్యాషియన్ సర్ఫేస్ తీసుకున్నా, ఆ సర్ఫేస్ అనేది ఈ Q1, Q3 అనే 2 చార్జెస్ ని ఎన్క్లోజ్ చేస్తుంది. Q2 అనే చార్జ్ సర్ఫేస్ కి బయట ఉంది, రైట్. సో చూడండి, Q1 నుంచి ఫీల్డ్ లైన్స్ రెడ్ కలర్ లో ఇండికేట్ చేశాను. ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ సర్ఫేస్ ని ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఫ్లక్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అలానే Q3 వల్ల బ్లూ లైన్స్ డ్రా చేశాను రేడియల్లీ అవుట్వర్డ్, ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ చార్జెస్ అని అజ్యూమ్ చేసుకున్నా, పాయింట్ చార్జెస్. సో ఇవి కూడా మనకి ఫ్లక్స్ ని క్రియేట్ చేస్తున్నాయి ఈ సర్ఫేస్ కి. కానీ Q2 విషయానికి వస్తే చూడండి ఒకసారి, మనకి Q2 నుంచి వచ్చే ఫీల్డ్ లైన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ అనేది ఈ సర్ఫేస్ నుంచి ఎంటర్ అవుతుంది, అంటే ఫీల్డ్ అనేది ఎంటర్ అవుతుంది, రైట్ సైడ్ నుంచి లీవ్ అవుతుంది. ఎంటర్ అవుతున్నప్పుడు ఫ్లక్స్ ని క్రియేట్ చేస్తుంది కదా, లీవ్ అవుతున్నప్పుడు అదే ఫ్లక్స్ అనేది మనకి డిక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి ఎంతైతే ఫ్లక్స్ అనేది ఎంటర్ అవుతుందో అంతే ఫ్లక్స్ లీవ్ అవుతుంది. కాబట్టి Q2 వల్ల నెట్ ఫ్లక్స్ ఎంత? 0. ఇట్ ఈస్ సింప్లీ 0 నెట్ ఫ్లక్స్ డ్యూ టు Q2 చార్జ్. ద రీజన్ ఈస్, ఏమైంది రీజన్ ఎందుకు? ఎంత ఫ్లక్స్ అయితే ఈ సర్ఫేస్ లోకి ఎంటర్ అవుతుందో అంతే ఫ్లక్స్ లీవ్ అవుతుంది. సో నెట్ ఫ్లక్స్ ఎంత మిగులుతుంది? 0. కానీ Q1, Q3కి అలా కాదు. సో Q1 వల్ల Q3 వల్ల నెట్ ఫ్లక్స్ అనేది లీవ్ అవుతుంది, ఓకే, ఎంటర్ అవ్వట్లేదు. కాబట్టి నెట్ ఫ్లక్స్ అనేది నాన్ జీరో. సో ఈ విధంగా మనం డయాగ్రామెటికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే థియరిటికల్ పాయింట్స్ లో ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఒకసారి ఇక్కడ చూడండి, థియరీ పాయింట్స్ ని స్టడీ చేయండి. యా,
సో ఫోర్త్ పాయింట్ అనేది ఈ క్లారిటీ ఇస్తుంది నెట్ ఛార్జ్ కి సంబంధించి. అలానే మనం ఈ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను కదా. ఈ ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రతి పాయింట్ దగ్గర సో ఫీల్డ్ ప్రొడ్యూస్ చేసే చార్జెస్ అన్నిటి వల్ల అవుతుంది. అంటే ఆ చార్జెస్ సర్ఫేస్ కి లోపలైనా ఉండొచ్చు, బయట అయినా ఉండొచ్చు. సో బయట ఉండే చార్జెస్, లోపల ఉండే చార్జెస్ ప్రొడ్యూస్ చేసే టోటల్ సమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఈక్వల్ అవుతుంది ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ అన్నమాట. పి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది, దాని స్ట్రెంగ్త్ ఎంత అంటే సో మనం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ప్రతి చార్జ్ వల్ల అంటే ఆ చార్జెస్ సర్ఫేస్ కి లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ప్రతి చార్జ్ వల్ల చూడండి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎట్ పాయింట్ పి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ ఎట్ పాయింట్ పి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ డ్యూ టు Q1, Q2, Q3, Q4, Q5, Q6, Q7 వెక్టర్ సమ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లో ప్రతి పాయింట్ చార్జ్ ని యూజ్ చేస్తున్నాం. పోతూ పాయింట్ చార్జెస్ సర్ఫేస్ లోపల ఉన్నవి, బయట ఉన్నవి. అలానే Q దగ్గర, R దగ్గర అలా అన్నమాట. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం ప్రతి పాయింట్ దగ్గర మొత్తం అన్ని చార్జెస్ వల్ల అంటే సర్ఫేస్ కి లోపల అండ్ బయట ఉండే చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది సర్ఫేస్ మీద. ఓకే, కానీ నెట్ చార్జ్ మాత్రం ఓన్లీ సర్ఫేస్ కి లోపల ఉండే చార్జ్ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. చాలా మంది స్టూడెంట్స్ ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అంటే నెట్ చార్జ్ అంటే ఏది తీసుకోవాలి, లోపల చార్జా బయట చార్జా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలా తీసుకోవాలి అనేసి. సో ఈ పాయింట్ మీకు ఆ క్లారిటీ ఇస్తుంది. నెట్ చార్జ్ క్యూ వాల్యూని ఫైండ్ చేసేటప్పుడు ఓన్లీ ఇంటర్నల్ చార్జ్ మాత్రమే సర్ఫేస్ కి, ఫీల్డ్ మాత్రం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ చార్జెస్ యొక్క అంటే ఆ చార్జెస్ లోపల ఉన్నవి, బయట ఉన్న వాటి వల్ల మనం ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట, వెక్టర్ సమ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. సో చూడండి ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుంది. యాక్చువల్ గా ఫిఫ్త్ పాయింట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే గాస్ లా యొక్క ఇంపార్టెంట్ అప్లికేషన్ ని చెప్తుంది అనమాట. ఏంటి గాస్ లా యొక్క అప్లికేషన్ అంటే మనం చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ వల్ల ఏదన్నా ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జనరల్ గా అయితే కనుక మనం ఫార్ములాస్ హై అండ్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటాము. అట్లా కాకుండా చార్జ్ కనుక ఆబ్జెక్ట్స్ లో సిమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే అలాంటి ప్లేసెస్ లో గాస్ లాని యూజ్ చేసి వెరీ సింపుల్ గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఆ విధంగా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి గాస్ లా యూస్ఫుల్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్ అనమాట. అలా గనక మనం గాస్ లాని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసే గ్యాషియన్ సర్ఫేస్ అనేది టూ ఇంపార్టెంట్ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఏంటా ఇంపార్టెంట్ కండిషన్స్ అనేది ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 ఏంటంటే మనం ఏదైతే చార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నామో అక్కడ తీసుకునే గ్యాషియన్ సర్ఫేస్ అనేది ఎలా ఉండాలి అంటే ఆ గ్యాషియన్ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఈ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ సర్ఫేస్ కి ఎయిదర్ ప్యారలల్ గా అన్నా ఉండాలి, ఆర్ పర్పెండిక్యులర్ గా ఉండాలి, ఆర్ లేదంటే ఆ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వానిష్ అయిపోవాలి, అంటే జీరో అయిపోవాలి. ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఎప్పుడు మనం గాస్ లాని యూజ్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఓకే మనం ఆ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ సరౌండింగ్ లో తీసుకునే గ్యాషియన్ సర్ఫేస్ ఎలా ఉండాలంటే సర్ఫేస్ యొక్క ప్రతి పాయింట్ మీద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎయిదర్ సర్ఫేస్ కి ప్యారలల్ గా అన్నా, పర్పెండిక్యులర్ గా అన్నా, అక్కడ లేదంటే కంప్లీట్ గా వానిష్ అన్నా అయిపోవాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏదైతే కన్స్ట్రక్ట్ చేసిన గ్యాషియన్ సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర టోటల్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ ఉండాలి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అనేది సేమ్ ఉండాలి. అంటే దాని మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ గనక ఏవైతే సర్ఫేస్ గ్యాషియన్ సర్ఫేస్ మనం సెలెక్ట్ చేసిన గ్యాషియన్ సర్ఫేస్ సాటిస్ఫై చేస్తుందో ఆ సర్ఫేసెస్ ని యూజ్ చేసి మనం ఈజీగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చెప్పాను చూడండి.
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, how we can calculate the electric field strength easily using Gauss law. ఓకే, సో ఇది ఒక జనరలైజ్డ్ సిచ్యువేషన్. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లో అప్లికేషన్స్ మాట్లాడేటప్పుడు మనకి ఈ పాయింట్స్ గుర్తుంటే ఈజీగా ఇవన్నీ యూజ్ చేయవచ్చు అనమాట. సో బేసిక్ గా మనం ఏదైతే కన్సిడర్ చేసిన క్లోజ్డ్ సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ కి ఎన్క్లోజ్ అవుతున్న టోటల్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాథమెటిక్స్ పరంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారా, మనం ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అనేది కనుక జనరల్ గా ఒక కర్వ్డ్ సర్ఫేస్ అనుకుంటే ఆ సర్ఫేస్ ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ గా, సర్ఫేస్ ఎలిమెంట్స్ గా డివైడ్ చేసి ప్రతి ఎలిమెంట్ వల్ల ఫీల్డ్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రతి ఎలిమెంట్ వల్ల ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ప్రతి సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి టోటల్ ఫ్లక్స్ వస్తుంది కదా. ఆ ఎడిషన్ లో సర్ఫేస్ ఏరియా అనేది చాలా తగ్గిస్తే ఒక ఎలిమెంట్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం సమ్మేషన్ సింబల్ ని ఇంటిగ్రేషన్ గా చేయొచ్చు అన్నమాట. సో ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ అవుతుంది. సో యా, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సపోజ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఓకే గ్యాషియన్ సర్ఫేస్ కనుక అప్లై చేసి మనకి ఆ సర్ఫేస్ మీద, అంటే ఇదేంటిది గ్యాషియన్ సర్ఫేస్ లో టోటల్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ తీసుకున్నాం. మనం ఈజీగా కనుక దీన్ని క్యాలిక్యులేట్ చేయగలగాలి, ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలంటే కనుక ఆ తీసుకున్న గ్యాషియన్ సర్ఫేస్ లో ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ సేమ్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ అనేది కాన్స్టెంట్ కదా, ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్ కి చేంజ్ అవ్వట్లేదంటే ఈ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ నుంచి బయట రాసుకోవచ్చు. సో కాన్స్టెంట్ ని ఇంటిగ్రేట్ ఏం చేయదు, సో బయట రాసేసుకుంటాం అనమాట. అట్లా ఇంటిగ్రల్ లో ఓన్లీ డిఎస్ ఉండేటట్టు. ఓకే, మరి ఇక్కడ ఈ డాట్ డిఎస్ కదా, ఇక్కడ డాట్ ప్రొడక్ట్ ఉంది. ఈ డాట్ ప్రొడక్ట్ అనేది మనకి సింప్లిఫై చేయడానికి మనం సెలెక్ట్ చేసుకునే సర్ఫేస్ అనేది ఎలా ఉండాలంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ సర్ఫేస్ కి ఇద్దరు ప్యారలల్ గా కానీ పర్పెండిక్యులర్ గా అని చెప్పాను కదా. సపోజ్ ప్యారలల్ గా ఉంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంది అనుకుందాం. సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, సో టీటా అంటే ఏంటిది, యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అండ్ ఏరియా వెక్టర్ కదా. ఏరియా వెక్టర్ అనేది సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అప్పుడు టీటా ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ప్యారలల్ గా ఉంటే ఈ డాట్ డిఎస్ ని ఎక్స్పాండ్ చేసినప్పుడు కాస్ టీటాలో టీటా 90 డిగ్రీస్ అవుతుంది, కాస్ 90 0 కాబట్టి అసలు ఫ్లక్స్ ఉండదు ఆ ప్లేస్ లో. లేదు, నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫీల్డ్ కనుక ఆ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే సో ఏరియా వెక్టర్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటది కాబట్టి అవి రెండు ప్యారలల్ గా ఉన్నట్టు. సో టీటా అనేది 0 డిగ్రీస్ అవుతుంది, కాస్ 0 1. సో ఇప్పుడు చూడండి, సో ప్యారలల్ గా ఉంటేనేమో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలాగో ఎనీవే ఫ్లక్స్ 0 అయిపోతుంది. పర్పెండిక్యులర్ గా ఉంటే కనుక మనకి ఏమవుతుంది, డాట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే కాస్ 0 1 అవుతుంది. సో ఈని బయట రాస్తాం. సో ఫైనల్ గా మనకి టోటల్ ఫ్లక్స్ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ అంటే ఆ స్మాల్ ఏరియా ఎలిమెంట్స్ యొక్క కంప్లీట్ ఇంటిగ్రేషన్ దేనికి ఈక్వల్ అవుతుంది, టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ కి ఈక్వల్ అవుతుంది. టోటల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, టోటల్ ఏరియా ఆఫ్ ద ఏ సర్ఫేస్ అంటే ఏ సర్ఫేస్ మీద అయితే కంప్లీట్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుందో ఏ సర్ఫేస్ కి అయితే ఆ సర్ఫేస్ యొక్క ఏరియా అన్నమాట ఏ అనేది. సో దేర్ ఫోర్ మనకి 5 అనేది ఈ ఇంటూ ఏ వచ్చేసింది. ఆ సర్ఫేస్ కి మ్యాథమెటికల్ గా కనుక మనం ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది. కానీ మనకి గాస్ ఏమని చెప్తుంది, నువ్వు మ్యాథమెటికల్ గా ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఫ్లక్స్ అనేది ఎన్క్లోజ్డ్ బై ద ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ క్యూ బై ఎప్సిలాన్ అన్నట్టు కదా. మనం క్యాలిక్యులేట్ చేసిందేమో ఈఏ, గాస్ ఇచ్చిందేమో క్యూ బై ఎప్సిలాన్ అన్నట్టు. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే వి గాట్, సో ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. సో దేర్ ఫోర్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఏ. ఈ విధంగా మనం ఎలాంటి సర్ఫేస్ అయినా కానీ నేను చెప్పిన ఆ 2 కండిషన్ సాటిస్ఫై చేస్తే గ్యాషియన్ సర్ఫేస్ కనుక మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ని ఈ ప్రొసీజర్ యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇది మనకి అప్లికేషన్ ఆర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అనమాట గాస్ లా వల్ల. రైట్.
సో ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది మనకి, 6th పాయింట్. సో ఆ 6th పాయింట్ ఏం చెప్తుంది అంటే, గాస్ లా ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్వర్స్ స్క్వేర్ డిపెండెన్స్ ఆన్ ద డిస్టెన్స్ కంటైన్డ్ ఇన్ ద కూలుమ్స్ లా. సో ఈ గాస్ లా వచ్చేసి మనకి కూలుమ్స్ లాలో 1/r² ఉంది కదా, ఆ ఇన్వర్స్ స్క్వేర్ డిపెండెన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అక్కడ అంటే మనకి గాస్ లాలో ఏదైనా వైలేషన్ కనుక చూసాము అంటే అది ఎక్కడ డిపార్చర్ ని ఇండికేట్ చేస్తుందంటే ఇన్వర్స్ స్క్వేర్ లాలోని డిపార్చర్ ని, అంటే డీవియేషన్ ఆర్ లేదంటే వైలేషన్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది 6th పాయింట్. సో ఈ విధంగా మీరు ఈ 6 పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే గాస్ లా ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.